ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. హైదరాబాద్ లో వర్షం బీభత్సం సృష్టించింది. నగర శివారులోని వనస్థలిపురంలో పలు కాలనీలు నీట మునిగాయి. రోడ్లపై ఉన్న పలు కార్లు సగానికి పైగా నీటిలో మునిగిపోయాయి. మరోవైపు వనస్థలిపురంలోని పనామా దగ్గర నీటి గుంటలో కారు పడిపోయింది. విజయవాడ జాతీయ రహదారి నిర్మాణంలో ఉండడంతో గుంతలు తవ్వారు. సగం పనులు చేసి వదిలిపెట్టేశారు. ఇవాళ భారీ వర్షం కురవడంతో గుంతలు వర్షపు నీటితో నిండిపోయాయి. ఆ మార్గంలో వెళ్తున్న కారు గుంతలో ఇరుక్కుపోయింది. ఆ కారును అతి కష్టం మీద బయటకు తీశారు. సాయంత్రం కురిసిన భారీ వర్షంతో ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ లో అంబులెన్సులు కూడా చిక్కుకుపోయాయి. హైదరాబాద్ భారీ వర్షానికి అల్లాడింది. సాయంత్రం కురిసిన భారీ వర్షానికి రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సెలవు రోజు కావడంతో సాయంత్రం ఇంటి నుంచి బయటకు వచ్చిన నగరవాసులు తడిసి ముద్దయ్యారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, మధురానగర్, సనత్ నగర్, ఈఎస్ఐ, ముషిరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, బాగ్లింగంపల్లి సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. పలు చోట్ల డ్రైనేజీలు పొంగి ప్రవహించడంతో ట్రాఫిక్ అస్తవ్యస్తమైంది. చాలా చోట్ల రోడ్లపై నీరు చేరడంతో వాహనాలు ఇరుక్కుపోయాయి. కొన్ని వాహనాలు మొరాయించడంతో వాహనదారులు నానాపాట్లు పడ్డారు. వాటిని అక్కడి నుంచి తరలించేందుకు అవస్థలు పడ్డారు. మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ని ప్రకటించింది వాతావరణ శాఖ. దీంతో వచ్చే 2-3 రోజులు భారీ వర్షాలు నమోదు కానున్నట్టుగా తెలుస్తోంది.